హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోతుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్గా ఉంది. 1150 ఎస్ఎఫ్టీ అండి. డబుల్ బెడ్రూమ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి 3600 అండి. టోటల్ కాస్ట్ వచ్చి 40 లక్షలు. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్డు మీద వస్తుంది. మెయిన్ రోడ్డుకి ఆనుకొని వస్తుందండి ఈ యొక్క అపార్ట్మెంటు. 24 అవర్స్ రవాణా మార్గం కలదు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు సెమీ ఫినిష్డ్ అండి. కబోర్డ్ల వరకు ఎవరు. స్క్వేర్ ఫీట్ రేట్ వచ్చి 3600 అండి. టోటల్ కాస్ట్ వచ్చి 40 లక్షలు. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ మీకు 90% బ్యాంక్ లోను సదుపాయం కలదు. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి కార్ పార్కింగు, లిఫ్ట్, జనరేటర్ సౌకర్యం కలదు. ప్లస్ ప్లే ఏరియా కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, జిమ్ రూమ్ కానీ, అలానే యోగా అండ్ మినీ ఫంక్షన్ హాల్ కానీ అవైలబుల్గా ఉన్నాయండి ఈ యొక్క అపార్ట్మెంట్లో. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి 47 గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి. ఈ యొక్క స్థలము గుంటూరు నుంచి నల్లబాడు వెళ్ళే జాతీయ రహదారికి మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. మీకు ల్యాండ్ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి 47 గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు. వెస్ట్ ఫేసింగ్కి పూజ రూమ్ కానీ 2 బాల్కనీస్ వస్తాయి. 2 బెడ్రూమ్స్ కూడా విశాలవంతమైన స్పేస్ వస్తుంది. ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. 1150 ఎస్ఎఫ్టీ అండి. 1125 ఎస్ఎఫ్టీ. ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చి 1500 నుంచి 1800 దాకా అవైలబుల్గా ఉంది. డబుల్ బెడ్రూమ్స్ ఈ యొక్క అపార్ట్మెంట్లో 90 ఫ్లాట్ల దాకా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ యొక్క అపార్ట్మెంటు 5 ఫ్లోర్లు ఉంటాయి. 260 ఫ్లాట్స్ ఉంటాయండి ఈ యొక్క అపార్ట్మెంట్లో. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ మీరు రెంట్కి ఇచ్చిన నెలకి 12,000 రెంట్ వస్తుంది. మీకు లోన్ కూడా 80 నుంచి 90% లోన్ కూడా అవైలబుల్ అండి. మెయిన్ రోడ్ ఆనుకొని వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ ఉండి అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉండి. మీకు ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ యొక్క అపార్ట్మెంట్ గురించి మీకు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చామండి. ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుపవచ్చును.